ఒక కప్పు పెసరపప్పు. ఇది బాగా కడిగి నానబెట్టి 1 గంట సేపు నానబెట్టి తీసుకొస్తాను. 1 చెంబు నీళ్లు, జీలకర్ర 2 స్పూన్లు, 1 చెంబు నీళ్లు 2 స్పూన్లు జీలకర్ర వేసాను. కారం 2 స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కలర్ కోసం కొద్దిగా కలర్, పిండి వేసి కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా తీసుకొని కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. నూనె అద్దుకొని కొద్దిగా ఇట్లా కొద్దిగా ఈ విధంగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వంటలు పట్టుకోవాలి. పెసరపప్పులో ఈ దిద్దుకోవాలి. చవడు తయారైపోయింది. ఇప్పుడు పోయి కాలుస్తాను. నూనె కాలిపోయింది. ఇప్పుడు వేస్తాను. అది కలిపిపోయినాక ఇంకోటి వేస్తాను. చిన్నగా ఇలా తిప్పించుకుంటాను. కారము లైట్ గా కారం చకోడీల పైన చల్లుకొని తింటే బాగుంటుంది. ఎంతో రుచికరమైన చకోడీలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.